అందరికి నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం గంటావరం బీసీ కాలనీ వెలిసి ఉండు అమ్మవారి దగ్గర ఏమి కోరుకున్నా తీర్చే మన శ్రీ తిరుపతి గంగమ్మ గుడి దగ్గర ఈ పొద్దు మంగళవారం రోజు అన్నదానము, అలాగే శుక్రవారం అన్నదానము, అలాగే అమ్మవారికి అభిషేకము, అలాగే అమ్మవారి పూలాలంకారము అన్నీ జరుగుతుంది. కావున అలాగే 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. అన్న మురుగనం చెప్పినప్పుడు పౌర్ణమి జరుగుతుంది. ఇక్కడ అందరూ వాళ్ళ కోరిక తీర్చుకో చాలా మంది వచ్చారు. అలాగే అందరి కోరికలు అమ్మవారు తీర్చడం జరిగింది. చాలా మందిగా సంతోషపడ్డారు. మాకు తన కోరిక నెరవేరినాయి అనేసి. అలాగే ఇక్కడ పైన చాలా దీపం వెలిగిస్తారు. అప్పుడు మన మనసులో ఏం కష్టం ఉన్నా ఆ దీపం నిలుచుకున్న చోట ఆ దీపాన్ని ముట్టుకుంటే కూడా మనకి ఆ జ్వాలదీపం అందించినట్టు అమ్మవారిని ముట్టుకొని ఆ జ్వాలదీపం దర్శించుకుంటే మనలో ఉండే కష్టము, మనలో ఏమన్నా ఉన్నా కూడా పోయి మనకి మనోధైర్యాన్ని చెప్పి మనమంతా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. కావున ఇక్కడ మరి పౌర్ణమికి అందరూ రావాల్సిందిగా పౌర్ణమి చుట్టుపక్కల గ్రామం కానీ పౌర్ణమి చుట్టూ అందరూ పౌర్ణమి సందర్భంగా జన రావాల్సిన పౌర్ణమి ఉంది. అలాగే ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవరు తోచిన వాళ్ళు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఎవరు తోచిన వాళ్ళు వాళ్ళ డొనేషన్ తరఫున అన్నదానానికి ఇస్తే కూడా ఈ గుడి తరఫున తీసుకోవాలి జరుగుతూ ఉంటుంది. నెలకి 8 సార్లు అన్నదానం జరుగుతుంది. అట్లే పౌర్ణమి, అమావాస్య కూడా అన్నదానం జరుగుతుంది. దాదాపు వందలాది మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. మీరు దాతలు ఎవరైనా ముందుకుంటే వచ్చి భీము కానీ నూనె కానీ ఎవరైనా వచ్చి దాతలు చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ప్రతి ఒక్క వారం మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య అమ్మవారికి అభిషేకాలు ఉంటుంది, అలంకరణ ఉంటుంది. అట్లే సాయంత్రం పూట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క వారం 2 రోజులు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అట్లే పౌర్ణమి పూజ జరుగుతుంది, అమావాస్య పూజ జరుగుతుంది. ఇక్కడ ఈసారి పౌర్ణమి పూజ ఇప్పుడు 1వ తేదీ, వచ్చే నెల 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే విలేజ్ వాళ్ళు, కలంనేరి వాసులు, గంటావూరు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ పౌర్ణమి పూజ విశేషం ఏమంటే గుడిపైన జ్వాలాదీపం వెలిగిస్తాము. మీ కోరికలు, మీకు ఏదైనా మీ పైన దుష్టశక్తి ఏమైనా ఉంటే కూడా ఆ దీపం వచ్చి దర్శనం చూసుకుంటే ఆ దుష్టశక్తి అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. అట్లే 7 గంటలకు ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. ఊంజల్ సేవ వచ్చి కలుసుకొనేసి అమ్మవారి దారం ఇస్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ దారం తీసుకొని మీ చేతులు కట్టుకొని మీరు 41 రోజు ఇష్టగా ఉంటే ఖచ్చితంగా కోరికలు కూడా తీరుతుంది అనేసి కూడా చెప్తున్నాను. ఏమంటే చాలా మందికి వచ్చినారు, చాలా మంది అన్నీ మంచిదే జరిగింది. ఎవరు వచ్చి మొక్కుకొని పోయి ఎవరు ఇంతవరకు బాధగా వచ్చి మనకి చెప్పిందిలే. ఆ గంగమ్మ తల్లిని వచ్చి వేడుకొని పోయిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. చాలా మంది బాధలు ఉంటారు. మీరు కూడా వచ్చే పౌర్ణమి పూజ కలుసుకొని ఆ గంగమ్మ తల్లి, మారమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. మన బీసీ కాలనీ గంటావూరులో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ మే 1వ తేదీ విశేషంగా పౌర్ణమి పూజా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఆ రోజు మనము ఉదయం పరపంచామృత అభిషేకము, విశేషమైనటువంటి అలంకరణ, సాయంకాలం 5 గంటలకి జ్వాలాదీపం ప్రజ్వలన కార్యక్రమము, 7 గంటలకి ఊంజల్ సేవ మహోత్సవము. అలానే ఇక్కడ ఊంజల్ సేవలో కంకణ పూజ కూడా జరుగుతుంది. కావున ఎవరైనా భక్తాదులకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారి యొక్క సమక్షంలో ఆ కంకణము ధరించి 41 దినము నిష్ఠగా ఉండి 41వ రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని గుడికి వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఇవంతా కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం ఉంటుంది. కావున మన ఆలయ కమిటీ చైర్మన్
డాక్టర్ ఆర్ మురుగన్ గారి సమక్షంలో అన్నదానం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ అన్నదానం ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో వారు తన వస్తు రూపేణ సహాయం చేసి మన ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాతే. నాకు తెలియదు కదా లాస్ట్ కొంచెం నీదైతే కిక్కే స్వామి తిరుక్కొని సేమ్ రెండు మాటలు
परमेश्वर वै श्रवणो दधात कुबेराय वै श्रवणाय महाराजाय औषधं दास्मैतोयं वैद्यो नारायणो हरि कालिघ्रामशिलावारि सर्वपापनिवारणे ఇట్లా ఉన్నా చూడు చంపకుండా राधातिराधाय प्रहस्ताहे नमो वै श्रवणो दधात कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयम् अनन्तपर्ययेष्य सार्वभौमः నవ్వుకు